ఓరిదేవుడా అంటూ అశ్వత్ మారిముత్తు ఫస్ట్ సినిమాతో మంచి డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. సున్నితమైన అంశాలతో మంచి చిత్రాన్ని తీశాడని ప్రశంసలు అందుకున్నాడు. ఇక దర్శకుడిగా, హీరోగా మంచి ఫామ్లోకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్రాగన్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్, ప్రదీప్ కాంబో అంటే యూత్లో మంచి అంచనాలే ఉంటాయి. అలా యూత్కు కనెక్ట్ అయ్యే ప్రేమ, బ్రేకప్, కాలేజ్, కెరీర్ అనే అంశాల చుట్టూనే తిప్పాడు. మరి ఇలాంటి ఈ మూవీలో కథ ఏంటి, సినిమా ఎలా ఉంది అన్నది ఓసారి రివ్యూలో చూద్దాం. డి రాఘవన్ అలియాస్ ప్రదీప్ రంగనాథన్ స్కూల్ టాపర్. +2 కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించి తాను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ అమ్మాయి మాత్రం తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం, అసలు అమ్మాయిలకు అలాంటి వారే నచ్చుతారని చెబుతుంది. దీంతో డి రాఘవన్ కాస్త డ్రాగన్ అంటూ ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగు పెడతాడు. అక్కడ కీర్తి అలియాస్ అనుపమ ఈ డ్రాగన్ ప్రేమలో పడుతుంది. ఇంజనీరింగ్ అంతా కలిపి 48 సబ్జెక్టుల బ్యాక్లాగ్స్ ఉన్న డ్రాగన్కు కాలేజ్ ప్రిన్సిపాల్ అలియాస్ మిస్కిన్ ఓ అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని డ్రాగన్ వాడుకోడు. చివరికి కాలేజ్ నుంచి డ్రాగన్ సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత తనకు ఉద్యోగం వచ్చిందని ఇంట్లో తల్లిదండ్రుల్ని 2 ఏళ్లుగా మేనేజ్ చేస్తూనే ఉంటాడు డ్రాగన్. ఫ్రెండ్స్, లవర్ సాయంతో అలా కాలం వెల్లదీస్తుంటాడు. అలా పని పాట ఓ బాధ్యత అంటూ లేకుండా ఖాళీగా పడి తింటూ బ్రతుకుతున్న డ్రాగన్ మొహం మీదే ఫెయిల్యూర్ అని చెప్పి తనకు వచ్చిన మంచి సంబంధానికి ఓకే చెబుతుంది కీర్తి. బ్రేకప్ బాధలో ఉన్న డ్రాగన్ అడ్డదారిలో ఓ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత సొంత టాలెంట్తో ఎదుగుతూ వస్తాడు. కార్లు, ఇల్లు ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఇక పల్లవి అలియాస్ కయాదు లోహర్ అనే పెద్దింటి అమ్మాయితోనూ డ్రాగన్ పెళ్లి సెటిల్ అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్న టైంలో డ్రాగన్ ఓసారి కాలేజ్ ప్రిన్సిపాల్కు ఎదురు పడతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి, ఈ ఫేక్ సర్టిఫికేట్ వల్ల వచ్చిన నష్టం ఏంటి, డ్రాగన్ మళ్ళీ కాలేజ్కి వచ్చి పడ్డ కష్టాలేంటి, చివరకు డ్రాగన్ పరిస్థితి ఏమవుతుంది అనేది రిమైనింగ్ కథ. కాలేజ్ లవ్, బ్రేకప్, కెరీర్ అంటూ ఇలాంటి జనరల్ టాపిక్స్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఈ కాన్సెప్ట్తో ఎన్ని చిత్రాలు వచ్చినా యూత్ ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ఇలాంటి కాన్సెప్ట్కు తన కొత్త కథనాన్ని జోడించాడు అశ్వత్ మారిముత్తు. ప్రస్తుతం ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తూనే ఉన్నారు. ఈ లైన్తో ఓ కామెడీ ఎంటర్టైనర్ తీశానని ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ అనుకుంటారు. కానీ చివరి వరకు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. మన జీవితం బాగుండాలని అడ్డదారులలో చేసే ఓ పని వల్ల ఇంకొకరి జీవితం నాశనం అవుతుంది అనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రం తీశాడని మనకు అర్థమవుతుంది. డ్రాగన్ విషయానికి వస్తే అమ్మాయిలు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎలాంటి వారిని కోరుకుంటారు, పెళ్లి విషయానికి వస్తే ఎలాంటి వారిని కోరుకుంటారు అనే పాయింట్ని కూడా చూపించాడు. కెరీర్ మీద ఫోకస్ పెట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించాడు. పని పాట లేకుండా బాధ్యతారాహిత్యంగా తిరిగే కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాడు. సినిమా ప్రారంభం బాగానే అనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెబుతున్నాడనే అనిపిస్తుంది. కానీ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అన్నీ ఊహకందకుండా సాగిపోతుంటాయి. అసలు 48 బ్యాక్లాగ్స్తో కుర్రాడు ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ సంపాదించడం, 3 ఏళ్ళు అదే కంపెనీలో అద్భుతంగా పనిచేయడం, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్గా కావడం, నెలకు 3 లక్షలు సంపాదించే రేంజ్కు వెళ్ళడం, ఇలా ఇవన్నీ చూస్తుంటే నమ్మశక్యంగా అనిపించదు. నిజంగా అంత టాలెంట్ ఉన్నవాడైతే ఆ బ్యాక్లాగ్స్ను క్లియర్ చేసుకోలేడా అన్న అనుమానం కూడా వస్తుంది. ఇక ఇలాంటి అనుమానాలు, లాజిక్స్ వస్తే సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేరు. ఇలాంటి కొన్ని లాజిక్లెస్ సీన్లను వదిలేస్తే ఫస్ట్ హాఫ్ అయితే మెప్పిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో మళ్ళీ కాలేజ్లోకి హీరో అడుగు పెట్టడం, ఆ తర్వాత వచ్చే సీన్లన్నీ కూడా అంతగా మెప్పించవు. అప్పటి వరకు ఏదో ఆశించిన ఆడియన్కు నిరాశ కలిగించేలా కాలేజ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక ఈ సినిమా సాధారణంగానే ముగుస్తుందని అంతా అనుకునే టైంలో మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్. అప్పటి వరకు హీరోని ఓ ఫ్రాడ్ లానే అంతా అనుకుంటారు. నా జీవితం బాగుపడేందుకు ఎలాంటి మోసమైనా చేసేంత చెడ్డవాడే, కానీ నా లైఫ్ కోసం పక్కోడి జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డవాడిని కాదు అంటూ చివర్లో చెప్పించిన డైలాగ్ ఎమోషనల్గా అందరినీ టచ్ చేస్తుంది. సినిమా ఆరంభం మెప్పిస్తుంది, క్లైమాక్స్ ఏడిపిస్తుంది. కానీ మధ్యలో ఉన్న సీన్లు, కథ, కథనం ఇవన్నీ మెప్పించవు. థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ఆడియన్స్ మాత్రం ఓ సంతృప్తితో అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది.